బాగుందనా? నిజం బాగుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరిప్రియ ట్రెండీ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్టైల్ మ్యాంగో పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా పక్కా కొలతలతో చూపించేస్తున్నాము. ఈ పికిల్ అయితే మా అత్త కోసం అయితే స్పెషల్గా ప్రిపేర్ చేస్తున్నాము. తనే మా డాడ్ వాళ్ళ సిస్టర్. పికిల్ అయితే మేము ఫ్యామిలీ అందరం కలిసి ఒక హాఫ్ అన్ అవర్లో అయితే పెట్టేశాము. ముందుగా గెస్ట్ అయితే మా నిహా పాపని. మా ఇంట్లో అందరు కిడ్స్తో సహా ఈ పచ్చడి అందరు కలిసి ప్రిపేర్ చేసాము. మ్యాంగో పికిల్కి అయితే ఆయిల్ హీట్ చేసి పక్కకు పెట్టేశాము, ఎందుకంటే ఆయిల్ కూల్ కావాలి కాబట్టి ముందే ప్రిపేర్ చేసి పెట్టాము. మేమైతే ఒక 15 మ్యాంగోస్తో అయితే మ్యాంగో పికిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. మ్యాంగో పికిల్కి కావాల్సిన ఐటమ్స్: ఆవపిండి 200 గ్రామ్స్, కారం హాఫ్ కేజీ, జీలకర్ర 100 గ్రామ్స్, మెంతులు 50 గ్రామ్స్, వెల్లుల్లి 750 గ్రామ్స్. దీంట్లో హాఫ్ కేజీ వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఒక పావు కేజీ ఏమో డైరెక్ట్గా దాంట్లో వేయడానికి పక్కకు తీసి పెట్టుకోవాలి. మనం మ్యాంగో పీసెస్ కట్ చేపించినప్పుడు వాళ్ళు వాటర్లో వేసి కట్ చేసి ఇస్తారు కాబట్టి మనం ఇంటికి వచ్చిన తర్వాత దీన్ని నీట్గా క్లాత్తో అయితే తుడిచి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆరబెట్టాలి. మనము ఇందాక వేడి చేసి చల్లార్చిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ ఈ మామిడికాయ ముక్కల్లో వేసేయాలి. పికిల్ మొత్తం కలిపి ఒక 1 కేజీ ఆయిల్ పడుతుంది అంతే. ఈ మామిడికాయ ముక్కల్లో ఒక పావు కేజీ ఆయిల్ అలా వేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా నాననివ్వాలి ఆయిల్లో పీసెస్. తర్వాత మనం ఉప్పు కారం వేసినప్పుడు చాలా బాగా ముక్కలకి పడుతుంది. ఇప్పుడైతే ఈ ఆయిల్ దాంట్లో వేసి మిక్స్ చేద్దాము. ఆయిల్లో ముక్కలు ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత ఫస్ట్ అయితే ఆవపిండి 200 గ్రామ్స్. ఇది ఆవాలతో మనం ఫ్రెష్గా కూడా ప్రిపేర్ చేయొచ్చు. మేమైతే ప్యాకెట్స్ తీసుకొచ్చాము. దీంట్లో కారం మాత్రం మ్యాంగో పికిల్కి సపరేట్గా దొరుకుతుంది. నార్మల్ కారం వేస్తే కొంచెం స్పైసీ ఎక్కువగా ఉంటుంది. మేమైతే 3 మ్యాంగో కారం అయితే యూస్ చేసాము. ఈ కారంతో స్పైసీ తక్కువగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొలతలతో అయితే ఒక 1 గ్లాస్ ఆవపిండి అంటే 200 గ్రామ్స్ ఆవపిండి, ఒక 50 గ్రామ్స్ మెంతి పౌడర్, 100 గ్రామ్స్ జీరా పౌడర్, ఇవన్నీ లైట్గా కొంచెం ఫ్రై చేసి పౌడర్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఆవపిండి, మెంతిపిండి, జీరా పౌడర్ ఈ 3 బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ వెల్లుల్లి ఒక 250 గ్రామ్స్ అలా యాడ్ చేసేయాలి. హాఫ్ కేజీ పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. చిల్లీ పౌడర్, 3 మ్యాంగో చిల్లీ పౌడర్ ఒక 2 గ్లాసెస్ వేయాలి. 2 గ్లాసెస్ అంటే హాఫ్ కేజీ కారం. 2 గ్లాస్ కారం వేసినప్పుడు ఒక 1 గ్లాస్ సాల్ట్ సరిపోతుంది. ఉప్పు కారం ఈక్వల్గా వేయకూడదు, సాల్ట్ ఎక్కువగా అయిపోతుంది. ఒకవేళ మనకి సాల్ట్ తక్కువగా అనిపిస్తే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. 2 గ్లాస్ కారం, 1 గ్లాస్ సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది టేస్ట్. ఉప్పు కారం ఈ పౌడర్స్ అన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలపాలి. పచ్చడి ఎప్పుడైనా చేతితో కలపకూడదు, తొందరగా పాడైపోతుంది. వావ్! జస్ట్ కారం, ఉప్పు యాడ్ చేస్తేనే పచ్చడి సూపర్‌గా స్మెల్ వస్తుంది. ఇక్కడ మా కిడ్స్ అందరు వెయిటింగ్ పచ్చడి ఎప్పుడు కంప్లీట్ అవుతుందని. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత మనం ముందైతే హాఫ్ కేజీ ఆయిల్ అయితే యూస్ చేసాం కదా, మిగతా హాఫ్ కేజీ ఆయిల్ హీట్ చేసుకొని పక్కకు పెట్టాలి. మా వదిన అయితే ఆయిల్ హీట్ చేసి పక్కన పెట్టింది. దాంట్లో మనం జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి పేస్ట్ చేసాం కదా హాఫ్ కేజీ, ఆ పేస్ట్ అనేది ఇందులో మిక్స్ చేసి ఆయిల్ పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేయాల్సిందే. ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే దీంట్లో కలపాలి. వేడివేడిగా ఆయిల్ ఇలా వేసామంటే పచ్చడి కలర్ చేంజ్ అవుతుంది, టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. ఆల్మోస్ట్ మన మ్యాంగో పికిల్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసి మిగతాది ఆయిల్లో వేయాలి. ఈ వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఫైనల్గా ఈ ఆయిల్ అయితే పచ్చడిలో కలిపేస్తే సింపుల్ అండ్ టేస్టీ తెలంగాణ స్టైల్ మ్యాంగో పికిల్ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. ఒక 20 మినిట్స్లో పికిల్ అయితే పెట్టేయచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే. ఆయిల్ పచ్చడిలో మిక్స్ చేసిన తర్వాత
ఈ పికిల్ అంతా మనం ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోవచ్చు. 1 ఇయర్ వరకు సేమ్ ఇదే టేస్ట్‌తో సూపర్‌గా ఉంటుంది. మేమైతే ఈ పికిల్ పెట్టేటప్పుడు నైట్ అయితే 12:00 అయింది. మా కిడ్స్ అందరూ వెయిటింగ్. ఎందుకంటే ఈ పచ్చడి కంప్లీట్ అవ్వగానే ఈ బౌల్‌లో మేమైతే అన్నం వేసుకొని మిక్స్ చేసుకొని తింటే అబ్బబ్బబ్బబ్బా! సూపర్‌గా ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మా మమ్మీ ఎప్పుడు ప్రిపేర్ చేసినా మాకు ఫైనల్‌గా అయితే దాంట్లో అన్నం వేసి కలిపి పెడుతుంది. ఇప్పుడు నేను మా కిడ్స్ కోసం మా చిన్న తొట్టి గ్యాంగ్ అయితే ఉంది ఇక్కడ. వాళ్ళందరూ వెయిటింగ్. వాళ్ళ కోసమైతే ఫైనల్‌గా దీంట్లో అన్నం వేసుకొని మిక్స్ చేసుకొని తిన్నాము. పిల్లలకైతే పచ్చడి చాలా బాగా నచ్చింది. ఈ ఈ పికిల్‌లో మనం పికిల్స్ కారం యూజ్ చేసాం కాబట్టి ఇది అంత స్పైసీగా ఉండదు. సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. మన పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఒక 3 డేస్ వరకు అలానే ఉంచి 3 డేస్ తర్వాత ఒకసారి కలిపి అప్పుడు స్టోర్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఉప్పు, కారం అయితే సూపర్‌గా సరిపోయింది. మా పిల్లలు తింటూనే ఉన్నారు అప్పుడే. మా చిన్న కోడలు టేస్ట్ అయితే సూపర్ అత్త అన్నం అయితే రెడీ చేయి అంటుంది. ఈ గుండు మా పెద్దల్లుడు. వీళ్ళంతా మా అన్నయ్య వాళ్ళ పిల్లలు. మా అత్త కోసమైతే నేను చేసిన పికిల్ సూపర్‌గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే పచ్చడి టేస్ట్ చేసేద్దాం. వావ్! సూపర్‌గా ఉంది. వావ్! పచ్చడి స్మెల్ అయితే ఇల్లంతా సూపర్‌గా వస్తుంది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. వావ్! అనాల్సిందే. ఫస్ట్ నా చిన్నల్లుడైతే రివ్యూ ఇచ్చేస్తున్నాడు. ఇలాంటి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో కొంచెం అన్నం వేసుకొని ఇలా కలిపి మా ఇంట్లో అందరూ ఒక్కొక్కరు టేస్ట్ చేస్తూ పచ్చడి రివ్యూ ఇచ్చారు. మీరే చూసేయండి ఏమంటున్నారో. మా వోడికి తప్ప అందరికి నచ్చింది. ఎవరి మమ్మీ చేసింది వాళ్ళకి నచ్చదు కదా! చూసారు కదా! మా ఫ్యామిలీ అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ పికిల్ అయితే పెట్టాము. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.